మన శరణమన్నయ్యది పెద్ద సినిమా జూన్ 26 తారీఖున రిలీజ్ అవ్వబోతుంది అని చెప్పి ఎవరికి కూడా అస్సలు తెలియనిదే. అయితే మన శరణమన్నయ్య తన సొంత డబ్బులతోటి కొంతమంది బయట తిరిగేటువంటి కొంతమంది ఉంటారు కదా, రోడ్ల మీద తిరిగే వాళ్ళకి డబ్బులు ఇప్పించి మరి కొంతమందితోటైతే ఈ సినిమాకైతే ఇగలేని ప్రమోషన్స్ అయితే తెప్పిస్తున్నాడు అనమాట. ఆ కొడుకులు కూడా బాగా అంటే బాగా ఈ సినిమానైతే లేపుతున్నారు. ఈ పెద్ద సినిమాని అసలు ఏం కంటెంట్ ఉంది ఈ సినిమాలో అని చెప్పి అంత ఆనం లేపుతున్నారు. నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. ఇంతకే మన శరణమన్నయ్యకి ఫ్యాన్ బేస్ లేదురా నాయన అని చెప్పి పాపం మనం అనుకుంటుంటే మేళ రిలీజ్ చెయ్యండిరా నాయన ఈ పెద్ద సినిమాని. మన శరణమన్నయ్యకి ఆ హాలిడేస్ ఉంటాయి కదా, ఆ జనాలు వెళ్ళన్న ఆ సినిమాని డేకుతారు అని చెప్పి మనం అనుకుంటే జూన్ 26 తారీఖున రిలీజ్ చేసి అయితే మొత్తం చెడగొట్టినట్టే చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ మూవీ టీం వాళ్ళైతే. అసలు ఇలాంటి వాళ్ళని అసలు ఏమనాలి నాకేం అర్థం కావట్లేదు. ఎందుకు అంటే ఫ్యాన్ బేస్ లేని హీరోకి అసలు ఎందుకు ఇంత ఆనం భజన కార్యక్రమాలు నాకేం అర్థం కావట్లేదు. అదే విధంగా అసలు ఏంది సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుందిరా నాయన జూన్ 26 తారీఖున రిలీజ్ అవుతే అనేటువంటి విధంగా అయితే నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకు అంటే అసలు జూన్ 26 తారీఖున అందరూ జాబ్లకు వెళ్ళిపోతారు. అదే విధంగా ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు మేలనే రిలీజ్ చేస్తే ఏమవుతుంది అనేటువంటిది అయితే నా అభిప్రాయం అన్నమాట. ఎందుకంటే మేళ రిలీజ్ చేస్తే అందరు జనాలు కూడా ఇంటికాడ ఉంటారు, సినిమాని పోయి డేకుతారు. అండ్ అదే విధంగా ఇంకొంతమంది ఏమంటున్నారంటే హెన్యమ్మ తొక్కల సినిమా ఇది వస్తే ఎంత రాకపోతే ఎంత, ఏమైనా తెలంగాణ ఆంధ్రకు ఏదైనా పెద్ద ఉపయోగం ఉందా ఈ సినిమా తోటి అని చెప్పి జనాలు అంటున్నారు. అదే విధంగా ఇక్కడ పెట్రోల్ లేక బండ్లు ఆగిపోతున్నాయిరా నాయన, నీ అమ్మ ఏంద్రా నాయన ఇదంతా మాకు ఈ దరిద్రము, ఇలాంటి న్యూస్ అన్నా వెయ్యండి అని ఇలాంటి దరిద్రమైనటువంటి పెద్ద సినిమా పోస్ట్ పోన్. పెద్ద సినిమా 26 తారీఖున రిలీజ్ అవ్వబోతుంది. పెద్ద సినిమా 26 తారీఖున రిలీజ్ కాదు, డిసెంబర్ 25 తారీఖు రిలీజ్ అవుతుంది అని చెప్పి ఇలాంటి చెత్త న్యూస్ ఎందుకు వేస్తున్నారు రా నాయన అని చెప్పి జనాలైతే అంటున్నారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఊర్లో పెళ్లి కుక్కల సందడి అన్నట్టు ప్రతి ఒక్కరు కూడా హీరోగా రంగులు ముఖానికి వేసుకొని వచ్చి నటిస్తే వాళ్ళు హీరోలు అయిపోతారా, అసలు ఏంద్రా నాయన ఇది అని చెప్పి ఈ విధంగా కూడా అంటున్నారు. అదే విధంగా చివరికి దీని మీద నా ఒపీనియన్ ఏంటి అంటే పెట్రోల్ డీజిల్ ఇవన్నీ లేక మనం అందరం కూడా అల్లాడుతుంటే అసలు వీళ్ళు ఎందుకు ఇలాంటి న్యూస్ వేస్తున్నారో నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఎందుకు అంటే అసలు పెట్రోల్ పంప్ బయట అందరూ చూడండి ఏ విధంగా నిల్చొని ఆ పెట్రోల్ డీజిల్ కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారు అనేటువంటిది అయితే మీరైతే ఈ ఫోటోలో చూడొచ్చు. వీళ్ళేమో ఈ విధంగా న్యూస్ వేసుకుంటా ఇట్లా ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కాదు జూన్ 25 తారీఖున రిలీజ్ అవుతుంది అని చెప్పి అసలు జనాలకి ఇలాంటి న్యూస్ ఎందుకు వేస్తున్నారు అనేటువంటిది అయితే నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. సో మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అనేటువంటిది అయితే నాకైతే డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యండి. ఇలాంటి జెన్యూన్ వీడియోలు మన ఛానల్లో రెగ్యులర్ గా అయితే వస్తుంటాయి అన్నమాట. సో మరి మీకు ఈ వీడియో ఏ విధంగా అనిపించింది అనేటువంటిది అయితే డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను చెప్పింది నిజమా అబద్ధమా అనేటువంటిది కూడా డెఫినెట్లీ అయితే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పాలి. మరి ఎట్లా అనిపించింది ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేటువంటిది అయితే నాకైతే తెలియజేయండి. సో మరి ఉంటాయి ఇంకో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, బాయ్.